చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, మేము ఊరొచ్చామంటే మాకు ఏమైతే రాయపూర్లో దొరకవో అవన్నీ కూడా ఇక్కడ వండుకుని తినేస్తూ ఉంటాం అనమాట. ఇదిగోండి మా చెట్టున అరటిగల్ల కాసిందనమాట. చూడండి ఎంత బాగా ఉన్నాయో. అరటికాయలు అనమాట. అరటికాయలు అస్సలు దొరకవండి రాయపూర్లో. ఇవి వచ్చేసి అరటికాయల్ని చెక్కేసి ఈ విధంగా కట్ చేసి పెట్టారనమాట బజ్జీలు వేయడానికి. ముందుగా శనగపిండి అయితే ఒక దాకలోకి తీసేసుకొని ఇందులోకి పసుపు, కారం, ఉప్పు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుని వాటర్ వేసుకొని కలుపుకోవాలన్నమాట. ఎక్కువ వాటర్ వేయకూడదు. మన చెయ్యికి ఇలా చెయ్యి తడిపితే దానికి ముద్దగా అంటుకోవాలన్నమాట. ఆ విధంగా వేసుకుని ఇందులో కొంచెం వాము కూడా వేసుకుని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ విధంగా అరటికాయ బజ్జీలు వేసేసుకోవడమే. చూడండి ఎంత బాగా కోటింగ్ అయిందో. మరి పలచగా కలిపితే సరిగ్గా రావన్నమాట. మరి తిక్కుగా అయితే గట్టిగా అయిపోతాయి. మరి పలుచగా కాదు, మరి తిక్కుగా కాకుండా మీడియంలో కలుపుకోవాలంటే మన వేలు ముంచితే నీట్ గా అంటుకోవాలన్నమాట వేలుకి. ఆ విధంగా అయితే చేసుకోవాలి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడిన ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని చక్కగా ఫ్రై చేసేసుకుంటే అరటికాయ బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయండి. నిజంగా ఈ అరటికాయలు ఎంత టేస్టీగా ఉన్నాయో. ఇంటి దగ్గర చెట్టు దగ్గర పండినవి కదా, చాలా బాగున్నాయి. చక్కగా ఉల్లిపాయ ముక్కలో కారం, ఉప్పు వేసేసుకుని తింటే ఇంకా బాగుంటుంది. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.